ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఏఎన్ఎం మరియు ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు గుడ్ న్యూస్ అండి. మరి మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మెగా టెస్ట్ సిరీస్ రూపంలో జస్ట్ 299 రూపీస్కే గ్రాండ్ టెస్ట్లు, అంతేకాకుండా 5000 MCQస్తో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే అందజేశామండి. మరి రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ ఎగ్జామ్, ఫార్మసిస్ట్ ఎగ్జామ్లో 80 మార్కులు మన టెస్ట్ సిరీస్ నుంచే రావడం జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన ఛానల్లో చూపించడం అయితే జరిగింది. సేమ్ అదేవిధంగా మరి మన ఏఎన్ఎం ఎగ్జామ్కి కూడా 15 మెగా గ్రాండ్ టెస్ట్లు అయితే మీకోసం అందజేస్తున్నామండి. సేమ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఏ విధంగా కండక్ట్ చేస్తారో సేమ్ అదే విధంగా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో అంటే సింపుల్గా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, కొన్ని హార్డ్గా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ విధంగా వచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా వీటిని రూపొందించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఉదయం 10:30 మెగా గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు యాప్ లింక్ పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మన టెస్ట్ సిరీస్ ఉండే విధంగా చూసుకొని మీకు 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? జస్ట్ 299 రూపీస్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్. సో గైస్, ఈరోజు మనము ఏఎన్ఎం టెస్ట్ సిరీస్లో భాగంగా చాప్టర్ వైజ్ క్లాసెస్ అయితే మనం చూస్తున్నామండి. మరి యూనిట్ 4కు సంబంధించినటువంటి చైల్డ్ హెల్త్ నర్సింగ్, పిల్లల ఆరోగ్య నర్సింగ్ అనేటువంటి టాపిక్ నుండి మనము క్లాస్ అయితే ఈరోజు చూడబోతున్నాము. దీనికి కంటిన్యూస్గా మరొక 2 క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి మన యాప్లో మనము ఏఎన్ఎం టెస్ట్ సిరీస్లో గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రతిరోజు ఒకటి అప్డేట్ చేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మెగా గ్రాండ్ టెస్ట్ మాత్రం ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. అందరూ కూడా ఉచితంగా రాయండి. మీకు నచ్చితే టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం అయితే ఉందండి. ఇంకా జస్ట్ 20 డేస్ అనుకోరాదండి, అంతే. అంతకంటే ఎక్కువ టైం లేదు. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు కనుక టెస్ట్ సిరీస్ కావాలనుకుంటే సో టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను, వెంటనే తీసుకోండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. పిల్లలలో విటమిన్ ఏ లోపం వల్ల కలిగే సమస్య ఏది? Which condition is caused by vitamin A deficiency in children? ఏ విటమిన్ లోపం వలన ఎలాంటి సమస్య కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ గూబకంటి అంటారు. దీన్నే నైట్ బ్లైండ్నెస్. ఓకేనా? నైట్ బ్లైండ్నెస్ అంటారు, గూబకంటి లేదా నైట్ బ్లైండ్నెస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. విటమిన్ ఏ లోపము పిల్లలలో గూబకంటిని అంటే రాత్రి కురుపును కలిగిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. దీని ద్వారా కంటి కురుపు పోయే ప్రమాదం కూడా, కంటి చూపు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్ కాజ్డ్ నైట్ బ్లైండ్నెస్, ఏ కండిషన్ క్రిటికల్ ఫర్ మెయింటైనింగ్ పూర్ విజన్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ఏ లో లైట్ కండిషన్స్. అడెక్వేట్ ఇంటేక్ ఆఫ్ విటమిన్ ఏ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఐ హెల్త్. అంటే తప్పకుండా ఏ విటమిన్ అనే ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి. విటమిన్ ఏ ఎందులో ఎక్కువగా ఉంటాయండి? ఆకుకూరల్లో అయితే బచ్చల కూరలో ఎక్కువగా ఉంటుంది. పళ్ళలో అయితే బాగా పండిన మ్యాంగోలో అంటే మామిడి పళ్ళలో, ఇక కూరగాయల్లో అయితే క్యారెట్లో అత్యధికంగా ఉంటుంది. ఓకేనా? మరి మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్, ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. విటమిన్ ఏని ఏ రసాయనిక నామం పేరుతో పిలుస్తాము? విటమిన్ ఏని. ఓకేనా? కామెంట్ పెట్టండి. మీకు తెలియకపోతే విటమిన్ ఏ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లలలో డీహైడ్రేషన్కు సాధారణ కారణం ఏంటి? పిల్లల్లో డీహైడ్రేషన్. వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఇన్ చిల్డ్రన్స్? ఏంటండి పిల్లలలో డీహైడ్రేషన్కి కారణము? ఆప్షన్ ఏ మలబద్ధకం, అంటే డయేరియా, అంటే విరేచనాలు అని అర్థం అండి. సింపుల్గా చెప్పాలంటే విరేచనాలు ఎక్కువగా అయినప్పుడు శరీరంలోని చిన్నపిల్లల శరీరంలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా పోతుందండి. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది? డీహైడ్రేషన్కి పిల్లలు లోనవుతారు. ఓకేనా? మరి పిల్లల్లో డీహైడ్రేషన్ యొక్క ప్రధాన కారణం డయేరియా. శరీరంలో ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్స్ని కోల్పోవడం వల్ల ఇది జరుగుతుంది. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. డయేరియా ఈజ్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డీహైడ్రేషన్ ఇన్ చిల్డ్రన్ as it leads to significant loss of fluids and electrolytes
from the body. Prompt rehydration is essential to prevent కాంప్లికేషన్స్. అంటే ఇలా డీహైడ్రేషన్ అయినటువంటి పిల్లలకి ఏం చేయాలి, ద్రవాలు ఎక్కువగా పోతాయి కాబట్టి ఓఆర్ఎస్ లాంటి ద్రావణాలు మరియు కొబ్బరి నీళ్ళ లాంటివి అలాంటివి అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఓఆర్ఎస్ ఈజ్ ద బెస్ట్ అండి. డయేరియా విరేచనాలైనటువంటి పిల్లలకు ఓఆర్ఎస్లో ఏంటంటే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, తిరిగి శక్తినిచ్చేటువంటి గ్లూకోజ్ శాతం ఉంటుంది అందులో. కాబట్టి ఓఆర్ఎస్ ఈజ్ ద బెస్ట్గా చెప్పుకోవచ్చు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటారు ఓఆర్ఎస్. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటర్కోస్టల్ రిట్రాక్షన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఇంటర్కోస్టల్ రిట్రాక్షన్ అంటే ఏంటండి? ఆప్షన్ బి అండి, శ్వాస తీసుకునేటువంటి తిమ్మిరి అంటే బ్రీతింగ్ డిఫికల్టీ. శ్వాస తీసుకోవడంలో సమస్య ఏర్పడడాన్ని ఏమంటాము? ఇంటర్కోస్టల్ రిట్రాక్షన్ అనే పేరుతో పిలుస్తాము. ఓకే, ఇంటర్కోస్టల్ రిట్రాక్షన్ అనేది శ్వాస తీసుకునేటప్పుడు ఛాతీ కండరాల లోపలకు లాగడం. ఇది పిల్లలలో శ్వాస సమస్యలకు సంకేతంగా మనమైతే చెప్పుకోవచ్చు, చిన్నపిల్లల్లో. ఓకే, intercostal retraction refers to the inward pulling of chest muscles during breathing. It indicates respiratory distress in children and often points to underlying airway issues. Okay, important. Next one చూద్దాం. పిల్లలలో ప్రధాన శరీర ద్రవం ఎటువంటి చర్యల ద్వారా కోల్పోతారు? పిల్లలలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అండి. వాట్ ఈజ్ ద ప్రైమరీ మెకానిజం ఆఫ్ ఫ్లూయిడ్స్ లాస్ ఇన్ చిల్డ్రన్స్? దేని ద్వారా అవుతుందండి? ఆప్షన్ సి, ఉలికిపాటు అంటే వామిటింగ్ వల్ల కూడా అవుతుందండి. మెయిన్ వచ్చేసి డయేరియా అంటే విరేచనాలు, రెండవది ఏంటి? వామిటింగ్ వల్ల. ఓకేనా, వామిటింగ్ ఇంపార్టెంట్. పిల్లలలో ఉలికిపాటు అంటే వామిటింగ్ ప్రధానంగా ద్రవాన్ని కోల్పోయే కారణము. ఇది తీవ్రమైన డీహైడ్రేషన్కు దారి తీస్తుంది. Vomiting is a significant mechanism of fluid loss in children, often leading to severe dehydration if not managed promptly. అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే దారి తీయవచ్చండి సరైన జాగ్రత్త తీసుకోకపోతే పిల్లలకి. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లల కోసం ప్రాథమిక ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 3వ నెలలో ఇచ్చే టీకా ఏది? పిల్లల కోసం ప్రాథమిక ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో 3వ నెలలో ఇచ్చే టీకా. విచ్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్ట్రేటెడ్ ఇన్ ద 3rd month ఆఫ్ ది ప్రైమరీ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఫర్ చిల్డ్రన్స్? ఓకే, చిన్నపిల్లలకి 3వ నెలలో ఇచ్చేటువంటి టీకా 3rd monthలో ఏది ఇస్తారు వ్యాక్సిన్ మరి? ఆప్షన్ బి అండి, డిపిటి. ఓకే, డిపిటి అనేటువంటి టీకాను ఇవ్వడము జరుగుతుంది. ఓకే, సో డిప్టీరియా, పెర్ట్యూనస్ అనేటువంటిది, పెర్ట్యూసిస్ అనేటువంటిది మరియు టెటానస్, ఈ 3ంటికి సంబంధించి ఒకటే టీకా ఇస్తారండి 3 monthsలో. ఓకే, చాలా ఇంపార్టెంట్. 3వ నెలలో డిపిటి టీకా డిప్టీరియా, పెర్టూసిస్ మరియు టెటానస్ నుంచి రక్షణ అందించడానికి చిన్నపిల్లల్లో ఇస్తారు. అందుకే చిన్నపిల్లలకి ఏదైనా గాయమైనప్పుడు మనం టీటీ వేయించడానికి వెళ్తాం కదా, అప్పుడు ఇవ్వరు. ఎన్ని సంవత్సరాలని అడుగుతారు. 5 years దాటాయనుకోండి ఇవ్వచ్చు, కానీ 5 years లోపు ఉన్న వాళ్ళకు ఇవ్వరు, ఎందుకంటే ఆల్రెడీ టీటీ ఉంది శరీరంలో. ఓకే, డిటిపి అనేటువంటి వ్యాక్సిన్ రూపంలో ఉంటుంది. ఓకే, ద డిటిపి వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేట్ ఇన్ ద 3rd month ప్రొవైడ్స్ a protection against diphtheria, pertussis and tetanus. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, 3 ఏళ్లలోపు పిల్లలలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి ప్రధాన కారణం ఏంటి? 3 ఏళ్లలోపు పిల్లలలో శ్వాస సంబంధిత అనారోగ్యానికి ప్రధాన కారణం. వాట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇన్ చిల్డ్రన్స్ అండర్ 3 years? ఏంటండి శ్వాస సంబంధిత సమస్యలకు ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ బి అండి, ఆర్కైటిస్. అంటే దీన్నే బ్రోంకోలైటిస్ అని కూడా అంటారండి. ఆర్కైటిస్ లేదా బ్రోంకోలైటిస్. ఓకే, ఇది ఒక శ్వాస సంబంధమైనటువంటి రుగ్మతగా చెప్పుకోవచ్చు. ఓకే, 3 ఏళ్లలోపు పిల్లల్లో ప్రధానంగా బ్రాంకియోలైటిస్ సాధారణంగా శ్వాస సంబంధిత సమస్య. ఇది ముఖ్యంగా రెస్పిరేటరీ సింకైటియల్ వైరస్ అంటే ఆర్ఎస్వి వల్ల ఇది కలుగుతుంది. ఓకే, బ్రోంకోలైటిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ రెస్పిరేటరీ ఇల్నెస్ ఇన్ చిల్డ్రన్స్ అండర్ 3 years. Primary caused by the respiratory
రెస్పిరేటరీ సింకాయటల్ వైరస్, ఆర్ఎస్వి వైరస్ అని కూడా దీన్ని అయితే పిలుస్తారు. 3 years లోపు వారికి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం అయితే దీని ద్వారా ఉంటుంది. నెక్స్ట్, పిల్లలలో మలబద్ధీని వల్ల అత్యంత సాధారణ మరణ కారణం ఏంటి? మలబద్ధీని అంటే ఏంటండి? సో దీన్నే మనము డయేరియా అంటాము. ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు డయేరియా ఇన్ చిల్డ్రన్స్? ఏంటండి ప్రధాన కారణం ఏంటి? డయేరియా ద్వారా కూడా చిన్నపిల్లలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ద్రవ శోషణము ద్వారా. ఓకే, డీహైడ్రేషన్ అనేటువంటి ద్వారా. ఓకే, అందుకే చిన్నపిల్లలకి వామిటింగ్ కానీ డయేరియా అంటే విరేచనాలు అయినప్పుడు కానీ చూస్తూ ఉండద్దు. ఓకే, ఒక 3-4 సార్లు అయ్యాయి అనుకోండి ఒకటే రోజులో, తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకేనా, తీసుకెళ్ళినప్పుడు రీహైడ్రేషన్కి సంబంధించినటువంటి కొన్ని సిరప్స్ అయితే రిఫర్ చేస్తారు. మలబద్ధీని వల్ల పిల్లల్లోని తీవ్ర జలశోషణం కలగడం, ఇది సమయానికి చికిత్స పొందకపోతే మరణానికి దారితీస్తుంది. ఓకే, సివియర్ డీహైడ్రేషన్ రిజల్టింగ్ ఫ్రమ్ డయేరియా ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్, ఎస్పెషల్లీ ఇఫ్ నాట్ ట్రీటెడ్ ప్రాంప్ట్లీ విత్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓకే, ఖచ్చితంగా ఓఆర్ఎస్ అయితే ఇప్పించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లలలో మరణం నివారించడానికి ఉపయోగించే ముఖ్యమైన చికిత్స ఏది? వాట్ ఈస్ ద కీ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ డెత్ ఇన్ చిల్డ్రన్స్ విత్ డయేరియా? డయేరియా వల్ల, విరేచనాల వల్ల పిల్లల్లో మరణం సంభవించకూడదు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆప్షన్స్ అండి, మౌఖిక హైడ్రేషన్ ద్రావణం అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి, ఓఆర్ఎస్ సొల్యూషన్ అండి. మనకు మెడికల్ షాప్లో కొన్ని దొరుకుతూ ఉంటాయండి. ఓకేనా, ఐఓఆర్ఎస్ అని, యుఓఆర్ఎస్ అని, అవి నిజమైన ఓఆర్ఎస్ కాదు. మనం దాని మీద చెక్ చేయాలి. ఇప్పుడు మనకు బయట ప్రజెంట్ దొరికేటువంటి ఓఆర్ఎస్లు ఐఓఆర్ఎస్ అని ఏదో సంథింగ్ పేర్లతో అమ్ముతున్నారు. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది ఏమని, దిస్ ఓఆర్ఎస్ సొల్యూషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ డయేరియా, అంటే డయేరియా వారికి ఇవ్వకూడదు అని ఉంటుంది. ఓకేనా, నిజమైన ఓఆర్ఎస్ పైన WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా సిఫారసు చేయబడింది అని రాసి ఉంటుంది. అది మాత్రమే నిజమైన ఓఆర్ఎస్, అది మాత్రమే పిల్లలకు ఇవ్వాలి. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. మలబద్ధీని ఉన్న పిల్లల కోసం ఓఆర్ఎస్ ప్రాథమిక చికిత్స. ఇది శరీర ద్రవాలను మరియు ఎలక్ట్రోలైట్స్ని తిరిగి నింపుతుంది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఈజ్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ టు ప్రివెంట్ dehydration in our children with a diarrhea by replacing lost fluids in and electrolytes. అంటే మన శరీరం ఏవైతే ద్రవాలను ఎలక్ట్రోలైట్స్ని కోల్పోయిందో ఓఆర్ఎస్ ద్వారా తిరిగి వస్తాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లలలో కృత్రిమ పాలను తాగడం వల్ల వచ్చే సాధారణ సమస్య ఏది? వాట్ ఈస్ ద కామన్ ప్రాబ్లమ్ కాజ్డ్ బై ఫార్ములా ఫీడింగ్ ఇన్ చిల్డ్రన్? అంటే పాల డబ్బాలు దొరుకుతాయి కదండి మనకి, సో అలాంటివి అన్నట్టు. అలాంటివి ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే ఏంటి ప్రాబ్లం? ఏమొస్తుందండి? ఆప్షన్ ఏ అండి, మలబద్ధకం అయితే ఏర్పడుతుందండి. కాన్స్టిపేషన్ అయితే చిన్నపిల్లల్లో కలుగుతుంది. చూద్దాం, కృత్రిమ పాలను తాగిన పిల్లల్లో మలబద్ధకం సాధారణ సమస్యగా కనిపిస్తుంది, ఎందుకంటే పాలు తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. కాన్స్టిపేషన్ ఈజ్ ఏ కామన్ ఇష్యూ ఇన్ అ ఫార్ములా ఆఫ్ ఫీడ్ చిల్డ్రన్ డ్యూ టు ద లో ఫైబర్ కంటెంట్ ఇన్ అ ఫార్ములా మిల్క్ కంపేర్ టు బ్రెస్ట్ మిల్క్. ఓకే, తల్లిపాల కంటే కూడా తల్లిపాలలో ఫైబర్ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. బట్ ఈ యొక్క ఫార్ములా మిల్క్ అంటే పాలపొడి నుంచి తయారు చేసినవి, అలాంటివి మిక్స్ తాగడం వల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలు. ఓకే, నెక్స్ట్ వన్, మహమ్మారి వ్యాధుల సమయంలో పిల్లల రక్షణకు తీసుకునే ప్రధాన చర్య ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ మెజర్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ డ్యూరింగ్ ఎపిడమిక్స్? ఏం చేయాలండి? ఆప్షన్ ఏ, వ్యాక్సినేషన్ అయితే చిన్నపిల్లలకు వేయించాల్సి ఉంటుంది. ఓకే, మహమ్మారి వ్యాధుల సమయంలో పిల్లలను రక్షించడానికి వ్యాక్సినేషన్ ముఖ్యమైనది. ఈ చర్య ఇది వ్యాధిని నివారిస్తుంది. వ్యాక్సినేషన్ ఈజ్ ద ప్రైమరీ మెజర్ డ్యూరింగ్ ఎపిడమిక్స్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్స్ బై ప్రివెంటింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అందుకే 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకి వేయించాల్సిన వ్యాక్సిన్లు అన్నీ కూడా తప్పకుండా వేయించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లల బరువు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ లో వెయిట్ ఇన్ చిల్డ్రన్స్? ఏంటండి?
ఆప్షన్ ఏ తగినంత ఆహారం తీసుకోకపోవడం, ఇన్అడిక్వేట్ ఫుడ్ ఇంటేక్. ఓకే, తగినంత ఆహారం తీసుకోపోవడం అంటే ఇన్అడిక్వేట్ ఫుడ్ ఇంటేక్ వల్ల బరువు అయితే తగ్గుతారండి. ఓకే, తగినంత పోషకాహారం అందించకపోవడం వల్ల పిల్లలు బరువు తక్కువగా ఉంటారు. ఇది వృద్ధి మరియు అభివృద్ధిని ప్రభావితము చేస్తుంది. ఇన్అడిక్వేట్ inadequate nutritional intake is the primary reason for low weight in children, leading to impaired growth and development. ఓకేనా, పిల్లల యొక్క శరీర బరువు పెరగడంలో, వారు హైట్ పెరగడంలో కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయండి. ఓకేనా, పిల్లలకు తగిన పోషకాహారము ఇవ్వకపోయినట్లయితే. ఓకే, నెక్స్ట్ వన్, మురికిగా ఉన్న బాటిల్స్ వల్ల పిల్లలలో ప్రధానంగా వచ్చే వ్యాధి ఏది? విచ్ డిసీజ్ ఈజ్ కామన్లీ కాజ్డ్ బై కంటామినేటెడ్ ఫీడింగ్ బాటిల్స్ ఇన్ చిల్డ్రన్స్? ఓకే, పాలు పట్టిస్తారు కదా, ఆ బాటిల్స్ అనేవి చాలా క్లీన్గా ఉండాలండి. మురికి పట్టినవిగా ఉంటే ఎలాంటి ప్రమాదం జరుగుతుందండి? ఆప్షన్ బి, పేగుల ఇన్ఫెక్షన్ అయితే వస్తుందండి. ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ అయితే చిన్నపిల్లల్లో సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే చాలా క్లియర్గా కడగాలి. ఓకే, మురికిగా ఉన్న బాటిల్స్ వల్ల పేగు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా డయేరియా మరియు ఇతర గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు అయితే ఏర్పడతాయి. ఓకే, ఇంగ్లీష్లో కంటామినేటెడ్ ఫీడింగ్ బాటిల్స్ లీడ్ టు ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్, పర్టిక్యులర్లీ డయేరియా అండ్ అదర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్ ఇన్ చిల్డ్రన్స్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, పిల్లలలో రికెట్స్ వ్యాధికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ రికెట్స్ ఇన్ చిల్డ్రన్స్? ఓకే, రికెట్స్ ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందండి? ఆప్షన్ బి, విటమిన్ డి లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్ అనేది వస్తుంది. ఓకేనా, ఇదొక ఎముకల సంబంధిత వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఓకే, రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి. ఇది ఎముకల దృఢత తగ్గించవి వంచడానికి కారణమవుతాయి. అంటే ఏమవుతాయండి, చిన్నపిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల ఏమవుతుంది? రికెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వెముకలు అనేవి వంగుతాయి. ఓకేనా, అవి వంకర్లు పోయే అవకాశము ఉంటుంది. ఓకే, రికెట్స్ ఈస్ కాజ్డ్ బై ఏ డెఫిషియన్సీ ఆఫ్ vitamin D, leading to weak bones and deformities such as blowing of legs, అంటే కాలు వంకర పోవడం. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లలలో ఎక్కువ వేడి వల్ల జరిగే అత్యవసర పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ కండిషన్ కాజ్డ్ బై ఎక్సెసివ్ హీట్ ఇన్ చిల్డ్రన్స్? ఏమవుతుందండి వేడి ఎక్కువగా ఉండడం ద్వారా? ఆప్షన్ ఏ, హీట్ స్ట్రోక్, అంటే ఎండ దెబ్బ తగిలే అవకాశము ఉంటుంది. ఓకే, చూద్దాం. ఎక్కువ వేడి వల్ల హీట్ స్ట్రోక్ సమస్యలు కలగవచ్చు. ఇది తక్షణ చికిత్సకు అవసరం అండి. దీనికి ఎక్సెసివ్ హీట్ కెన్ లీడ్ టు హీట్ స్ట్రోక్ ఇన్ చిల్డ్రన్స్, ఏ సీరియస్ కండిషన్ రిక్వైరింగ్ ఇమీడియట్ మెడికల్ అటెన్షన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, పిల్లలలో న్యూమోనియా యొక్క సాధారణ లక్షణం ఏంటి? వాట్ ఈజ్ ఏ కామన్ సిమ్టమ్ ఆఫ్ న్యూమోనియా ఇన్ చిల్డ్రన్స్? ఏంటండి అది? ఆప్షన్ బి, తీవ్రమైన శ్వాస కష్టత, అంటే సివియర్ బ్రీత్ డిఫికల్టీ అయితే ఏర్పడుతుంది న్యూమోనియా కారణంగా. ఇది ఒక ఊపిరితిత్తులకు సంబంధించిన రెస్పిరేటరీ డిసీజ్గా చెప్పుకోవచ్చు. ఓకే, న్యూమోనియా ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడము తీవ్రమైన కష్టత, ఛాతి బిగుతుగా అనిపిస్తుంది. సివియర్ బ్రీతింగ్ డిఫికల్టీ అండ్ చెస్ట్ టైట్నెస్ ఆర్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ న్యూమోనియా ఇన్ చిల్డ్రన్స్. ఓకే, నెక్స్ట్ వన్, పుట్టిన తర్వాత ప్రథమ టీకా ఏమిటి? వాట్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ గివెన్ ఆఫ్టర్ బర్త్? పుట్టిన వెంటనే ఇస్తారండి ఈ టీకా. ఏంటది మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీసీజీ అనేటువంటి టీకాని ఇస్తారు. ఓకే, బీసీజీ టీకా. చూద్దాం. పుట్టిన వెంటనే బీసీజీ టీకా ఇవ్వబడుతుంది. ఇది క్షయ వ్యాధి అంటే ట్యూబరోక్లోసిస్ నుండి రక్షణ కల్పిస్తుందండి. బీసీజీ టీకా ఇవ్వలేదనుకోండి, సో ఫ్యూచర్లో ఖచ్చితంగా టీబీ సోకే అవకాశం ఉంటుంది, ట్యూబరోక్లోసిస్. ఓకేనా, ఒకవేళ ఈ టీకా వేయించామనుకోండి ఫ్యూచర్లో అసలు వచ్చే ప్రమాదమే ఉండదు బీసీజీ టీకా వేస్తే. ఓకేనా, ద బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ట్యూబరోక్లోసిస్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, పిల్లలలో శిశు మరణానికి ప్రధాన కారణం ఏంటి? వాట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ? శిశు మరణాలకు ప్రధాన కారణం అయితే ఏంటండి? ఆప్షన్ సి, శిశువు తక్కువ బరువుతో పుట్టేటువంటి పిల్లలు వాళ్ళు
జీవించే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. ఓకేనా? తక్కువ బరువుతో పుట్టినటువంటి పిల్లలు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు ఎక్కువగా అనారోగ్య పరిస్థితులకు గురవుతారు. ఇది శిశు మరణాలకు ప్రధాన కారణం. లో బర్త్ వెయిట్ ఈజ్ ఏ లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ యాజ్ ఇట్ మేక్స్ బేబీస్ మోర్ వల్నరబుల్ ఇన్ ఇన్ఫెక్షన్స్ అండ్ అదర్ హెల్త్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ వన్. పిల్లలలో విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? వాట్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై విటమిన్ సి డెఫిషియన్సీ ఇన్ చిల్డ్రన్స్? ఏమొస్తుందండి? ఆప్షన్ ఏ స్కర్వీ వస్తుందండి. స్కర్వీ అనేటువంటి వ్యాధి. ఓకే, స్కర్వీ అనేది విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి. ఇది చర్మం మరియు గొంతు రక్తస్రావానికి దారితీస్తుంది. స్కర్వీ ఈజ్ కాజ్డ్ బై విటమిన్ సి డెఫిషియన్సీ లీడింగ్ టు సిమ్టమ్స్ లైక్ బ్లీడింగ్, గమ్స్ అండ్ స్కిన్ ఇష్యూస్. అంటే చిగుళ్ళు ఉంటాయి కదండి, పళ్ళ యొక్క చిగుళ్ళు, అందులో నుంచి రక్తం కారుతుందండి. ఓకేనా? బ్రష్ చేస్తున్నప్పుడు కానీ అలాంటి టైంలో ఏదైనా గట్టివి కొరికి తిన్నప్పుడు కానీ బ్లడ్ వస్తుంది. ఓకేనా? దాన్నే గమ్ ఇష్యూస్ అని అంటాము. ప్లస్ స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లల్లో పసిగ్గా ఉండే చర్మం ఏమి సూచిస్తుంది? పసిగ్గా అంటే ఎల్లో కలర్, పేల్ ఎల్లో కలర్. వాట్ డస్ అ పేల్ స్కిన్ ఇన్ న్యూ బార్న్ ఇండికేట్స్? దేన్ని సూచిస్తుందండి? పేల్ కలర్లో ఉంటే రక్తహీనత, ఎనీమియాను సూచిస్తుంది. ఓకే, పుట్టినప్పుడు చర్మం పసిగ్గా కనిపిస్తే అది రక్తహీనత లేదా అనారోగ్యానికి సంకేతము. పేల్ స్కిన్ ఇన్ న్యూ బార్న్స్ ఆఫ్టర్ ఇండికేట్స్ అనీమియా ఆర్ అదర్ అండర్లేయింగ్ హెల్త్ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ వన్. పిల్లల్లో ఎన్సెఫలైటిస్ కారణంగా వచ్చే ప్రధాన లక్షణం ఏంటి? ఎన్సెఫలైటిస్ వల్ల వచ్చే ప్రధాన లక్షణం. వాట్ ఈజ్ అ కామన్ సిమ్టమ్ ఆఫ్ ఎన్సెఫలైటిస్ ఇన్ చిల్డ్రన్స్? ఆన్సర్ ఆప్షన్ అండి, జ్వరము మరియు తలనొప్పి అయితే వస్తాయండి. ఫీవర్ అండ్ హెడేక్. ఎన్సెఫలైటిస్ ఉన్నప్పుడు జ్వరం, తలనొప్పి మరియు నిద్రావస్థ వంటి లక్షణాలు కనిపిస్తాయి. సో ఎన్సెఫలైటిస్ typically presents with symptoms like a fever, headache and lethargy in children's. ఓకే, సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి టెస్ట్ సిరీస్లో భాగంగా చాప్టర్ వైజ్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి మరొక 2 క్లాసెస్ అయితే ఉంటాయి కంటిన్యూస్గా, అందరూ కూడా గమనించాలి. ఓకేనా? క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే ఈరోజు వెంటనే ఇప్పుడే తీసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.